హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టీ20 వరల్డ్ కప్లోనే ఎక్సలెంట్ మ్యాచ్ ఇది. రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. ఒక్క సూపర్ ఓవర్ అయితే సూపర్ అనుకుంటాం, అలాంటిది రెండు సూపర్ ఓవర్లు కూడా ఎక్సలెంట్గా జరిగాయి. ఆ మ్యాచ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసుకున్నారు. అయితే స్టార్టింగ్లో మక్రమ్ వికెట్ పడిపోయినాయి, కానీ నెక్స్ట్ డికాక్ అండ్ రెక్కెల్టన్ రెచ్చిపోయారు. 100+ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు స్టార్టింగ్లో. వీళ్ళిద్దరూ ఆట చూస్తుంటే ఖచ్చితంగా 200 రన్స్ చేస్తుందా సౌత్ ఆఫ్రికా అన్నట్లు అనిపించింది. కానీ వీళ్ళు అవుట్ అయినాక సౌత్ ఆఫ్రికా స్కోర్ అనేది చాలా స్లోగా వెళ్ళడం వల్ల చాలా తక్కువ రన్స్ చేశారు. 187 రన్సే కొట్టారు. బట్ ఇక్కడ రషీద్ ఖాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేశాడు. ఇటీవల కాలంలో రషీద్ ఖాన్ అస్సలు మంచిగా బౌలింగ్ చేయలేదు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఎక్సలెంట్గా వేశాడు. 188 రన్స్ టార్గెట్తో స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్లో ఒకే ఒక్కడు ఎర్రగా తీశాడు, అతనే గుర్బాజ్. మీరు ఒకవేళ కనుక మ్యాచ్ చూసుంటే గుర్బాజ్ ఆట చూస్తే ఎక్సలెంట్గా ఆడాడు. ఏ బౌలర్ అని చూడలేదు, అందరినీ లెక్క చేయకుండా పిచ్చి కొట్టాడు. బట్ అతనికి సహకారం అందించే బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా లేదు. చివరిలో అంతో ఎంతో అజ్మతుల్లా ఉమర్జాయ్ బాగానే కొట్టాడు, కానీ బట్ ఆ రన్స్ సరిపోలేదు వాళ్ళు గెలవడానికి. ఈ మ్యాచ్ లాస్ట్ 28th ఓవర్లో 12 రన్స్ కావాలి. ఇక్కడ షాకింగ్ అనిపించేది ఏంటంటే రబాడా లాంటి బౌలర్ నో బాల్స్ వేయడం ఏంటి, అసలు ఆలోచిస్తేనే ఎలా అనిపిస్తుంది. రబాడా ఎంత మంచి బౌలర్. అయితే రబాడా ఓవర్లో 12 రన్స్ కావాలి, ఫస్ట్ బాలే నో బాల్ వేశాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక వైడ్ వేసాడు, తర్వాత 6 ఇచ్చాడు. అసలు ఏమవుతుందో బాబు అనుకునేసరికి ఇంకొక నో బాల్ వేశాడు. ఆ నో బాల్ నెక్స్ట్ ఫ్రీ హిట్ అయింది. ఆ ఫ్రీ హిట్కి రన్అట్ అవ్వడం, అసలు వాట్ ఏ డ్రామాటిక్ ఫినిష్ ఇది. బాల్కి ఫ్రీ హిట్ బాల్కి బ్యాటింగ్ చేసిన ఫరూకి అసలు ఎందుకు సెకండ్ రన్కి వచ్చాడో అర్థం కాలేదు. అసలు రాకుండా అయిపోయింది. ఇంకో 2 బాల్స్ ఉన్నాయి, 2 బాల్స్లో 1 రన్ కొట్టిన విజయం సాధించేవాళ్ళు. ఫస్ట్ సూపర్ ఓవర్లో ఇంగ్డీ బౌలింగ్ వచ్చాడు. ఈయన బౌలింగ్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ మంచి కొట్టంలో 17 రన్స్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో లాస్ట్ బాల్కి 6 రన్స్ కావాలి డ్రా అవ్వడానికి. ఆ టైంలో స్టబ్స్ ఎక్సలెంట్ షాట్ కొట్టాడు. అగైన్ 17 రన్స్తో మళ్ళీ టై అయింది. సో సెకండ్ సూపర్ ఓవర్ వచ్చింది. సెకండ్ సూపర్ ఓవర్ అయితే చాలా డ్రామాటిక్గా జరిగింది. బ్యాటింగ్ చేసిన ఉమర్జాయ్కి బౌలింగ్ ఎందుకు ఇచ్చాడు రషీద్ ఖాన్ అస్సలు అర్థం కాలేదు నాకైతే. మిల్లర్ అండ్ స్టబ్స్ ఇద్దరు రెచ్చిపోయి 23 రన్స్ కొట్టారు ఈ ఓవర్లో. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తుంటే ఈసారి కేశవ్ మహారాజ్ బౌలింగ్ వచ్చాడు. స్టార్టింగ్ లో నబీని దింపారు. అసలు నబీని ఎందుకు దింపాడు, ఫామ్ లో ఉన్న గుర్బాజ్ దింపకుండా డౌట్ వచ్చింది. అదే విధంగా నబీ కూడా ఫస్ట్ బాల్ వేస్ట్ చేశాడు, సెకండ్ బాల్ కి అవుట్ అయి వెళ్ళిపోయాడు. 4 balls 24 రన్స్ కొట్టాలి, ఇంకేం కొడతారులే అని అనుకున్నాను నేను కూడా. బట్ అప్పుడే గుర్బాజ్ వచ్చాడు, 3 బాల్లకు 3 6లు కొట్టాడు. ఒక బాల్ 6 రన్స్ కావాలి, అప్పుడే వైత్ వేశాడు కేశవ్ మహారాజ్. నెక్స్ట్ బాల్కి 5 కావాలి, కాకపోతే అక్కడ క్యాచ్ అవుట్ అయిపోయాడు గుర్బాజ్. బట్ గుర్బాజ్ ఎక్సలెంట్గా ఆడాడు ఈ మ్యాచ్లో. హ్యాట్స్ ఆఫ్. కావాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.